ఎగిరి కిందకొచ్చి వీడి కాళ్ళని కొరకడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. అప్పుడు ఫిక్స్ అయిపోయారు వీడికి. అమ్మో! వీడికేదో జరిగింది నిజంగానే. వీడికేదో అయింది. పద దర్గాకి తీసుకుపోదాం అంటే, అమ్మో! నేను రాను అంటే వీడిని గుంజుకు తీసుకెళ్తా ఉన్నారన్నమాట. తీసుకెళ్తుంటే నేను రాను రాను అని ఎళ్ళా. వాడితో ముచ్చట్లు పెట్టుకుంటా మార్నింగ్ 4కి నిద్రపుచ్చారు మచ్చా సార్‌ని. నిద్రపుచ్చేసిన తర్వాత దెన్ మళ్ళీ 5:00 ఇమ్మీడియేట్‌గా లేసి వింత వింతగా బిహేవ్ చేస్తుంటే వీడిని ఇట్లా కాదని చెప్పి వీడిని ముగ్గురు ఫ్రెండ్స్ పట్టుకొని దర్గాకి తీసుకెళ్లారు. సో, కానీ దర్గాలో ఏ సాయకులు వీళ్ళని పట్టించుకోపోయేసరికి మళ్ళీ రూమ్‌కొచ్చారు. కానీ ఈసారి రూమ్‌కొచ్చేసిన తర్వాత వీడు హిందీలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే లిఖిత్‌కి అసలు హిందీ మాట్లాడడం రాదు. హిందీ పాఠాల సంగతి తర్వాత. హిందీ మాట్లాడడమే రాదనమాట. కానీ మార్నింగ్ నుంచి మామ ఈసారి నుంచి బండి మీదకెళ్దాంరా, బండి మీద పోదాం పైకి, బండి మీద పోదాం అంటాడు. నేను ఫోటో దిగుతా అని బండి మీద ఎక్కి సుమ్ అని చెప్పి మై ఇంకో లేకే జాతాం రే భయ్ అని హిందీలో ఏదో మాట్లాడేసి పైకెళ్ళిపోతున్నాడు. వీడేందిరా దర్గాకెళ్ళకుండా వీడు పైకెళ్తున్నాడని వీళ్ళందరిది ఐఫోన్స్ కాబట్టి ఫైండ్ మై డివైస్‌లో వాడు ఎక్కడికెళ్తున్నాడా ట్రాక్ చేశారనమాట. ట్రాక్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ ఏదైతే చెట్టు దగ్గర ఉందో ఆ చెట్టు దగ్గరికెళ్ళాడు. చెట్టు దగ్గరికెళ్ళి చెట్టు చుట్టూ తిరిగాడు. మళ్ళీ ఏదో పూనకం వచ్చినట్టే బండేసుకొని పైకెళ్ళిపోయాడు మచ్చస్. ఏది మన జగన్నాథ్ హిల్స్ మెయిన్ పాయింట్ వ్యూ పాయింట్ దగ్గరికెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ జీప్ ఏసుకొని పైదాకా ఎళ్ళిపోయి చెప్పులతో వాడిని పిచ్చగొట్టుడు కొట్టారంట డాబా పైన. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుస్తది మచ్చస్.